జై శ్రీరామ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ భారతదేశమే కాదు ప్రపంచం యావత్తు దృష్టి ప్రయాగ్రాజ్ పైన ఉంది. అంతటి పవిత్రమైన మహిమాన్వితమైన త్రివేణి సంగమంలో పవిత్ర నదీ స్నానం చేయడానికి ఆ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహంతో, గంగమ్మ తల్లి ఆశీస్సులతో మాకు కూడా అవకాశం వచ్చింది. ప్రయాగ్రాజ్కు వెళ్ళడానికి హైదరాబాద్ నుండి 31st రోజు ఈవినింగ్ 4:30కి మేము ఏసీ స్లీపర్ క్లాస్ బస్సులో టికెట్ బుక్ చేసుకొని ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అయినాము. ఫస్ట్ డే ఈవినింగ్ 4:30కి ప్రయాగ్రాజ్ దగ్గరలో ఉన్న గంగానగర్ పార్కింగ్ ప్లేస్లో బస్సు ఆపారు. పార్కింగ్ నుండి రోడ్డుపైకి రాగానే ఆటోస్, బైక్స్ చాలా ఉన్నాయి. ఆర్యల్ ఘాట్ అని ఆటో వాళ్ళు, బైక్స్ వాళ్ళు అంటుంటారు. ఆర్యల్ ఘాట్కి వెళ్ళడానికి మేము ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. బై వాక్ కూడా వెళ్ళవచ్చు, 5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ ఆటో వాళ్ళు, బస్సు వాళ్ళు, అలాగే బైక్స్ వాళ్ళు క్రౌడ్ని బట్టి వాళ్ళ యొక్క అమౌంట్ని తీసుకుంటూ ఉంటారు. బైక్స్ వాళ్ళైతే 100, ఆటో వాళ్ళైతే 30, 50, కొందరైతే 100 ఇలా కూడా తీసుకుంటున్నారు. మేము 50 రూపీస్ ఇచ్చి ఆటోలో వెళ్ళాము. 1 కిలోమీటర్ దూరంలో ఆటో దిగి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు నది కనిపిస్తుంటుంది. నది దగ్గర చాలామంది స్నానాలు చేస్తూ ఉన్నారు. మేము సంగమంలో స్నానం చేయాలని బోట్లో సంగమం దగ్గరికి వెళ్ళాము. బోట్స్ వాళ్ళు కూడా క్రౌడ్ని బట్టి ఛార్జెస్ తీసుకుంటున్నారు. 200, 500, 1000 ఇలా ఛార్జెస్ చేస్తున్నారు. మేము ఈవినింగ్ అవుతుంది, లాస్ట్ బోట్ అని వాళ్ళు చెప్పడంతో 1000 రూపీస్ ఇచ్చి ఒక్కొక్కరము సంగమం దగ్గరికి వెళ్ళి స్నానం చేసాము, పవిత్ర నది స్నానం చేసాము. బోట్స్ కూడా మనకు ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్ ఉండవండి. అవి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయో కూడా మనం చెప్పలేము. క్రౌడ్ ఎక్కువైతే సంగమం దగ్గరికి పంపివ్వట్లేదు. ఒక్కొక్క బోటులో 5 మెంబర్స్, పెద్ద బోట్ అయితే 8 మెంబర్స్ని అలో చేస్తున్నారు. అంతకన్నా ఎక్కువ మెంబర్స్ని అలో చేయట్లేదు. సంగమం దగ్గర స్నానం చేయాలంటే మాత్రం కంపల్సరీ బోట్లోనే వెళ్ళాలి. కనుక బోటు దగ్గరికి వెళ్ళి అడగడానికి మనము చాలా యాక్టివ్గా ఉండాలండి అక్కడ. ఎందుకంటే వేల మంది కనుక అది ఒక్కొక్కసారి అవకాశం ఉంటుంది, అవకాశం ఉండదు. కనుక మనం ముందు లైన్లో ఉండి, ముందుగా ఉండి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉండాలి. బోటు రాగానే అక్కడ నదిలో బోటు చివరకు రాగానే 100 మంది, 200 మంది గుమిగూడుతూ ఉంటారు. వాళ్ళు కూడా అందరిని ఎక్కించాలంటే ఎక్కించలేరు. కనుక మనం ఎంత యాక్టివ్గా ఉండి వాళ్ళను అడిగి వెళ్తే అంత తొందరగా మనము నది స్నానం చేసుకొని బయటికి రాగలుగుతాము. లేదంటే మనం గంటల తరబడి అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంటుంది. లేదంటే బయట నదిలో మనం స్నానం చేసుకొని రావచ్చు. మహాకుంభమేళకు వెళ్ళే వాళ్ళు లగేజ్ ఎంత తక్కువ తీసుకెళ్తే అంత తక్కువ శ్రమ ఉంటుందండి మనకు. ప్రయాగ్రాజ్లో మనం ఎక్కడికి వెళ్ళాల్సిన కంపల్సరీ నడక ఉంటుంది. కొంత దూరం మాత్రమే ఆటోలు వస్తున్నాయి, కానీ మిగతా మినిమమ్ 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ అయితే కంపల్సరీ నడవాల్సి వస్తుంది. కనుక లగేజ్ ఎంత తక్కువ తీసుకెళ్తే మనకు అంత శ్రమ తక్కువగా ఉంటుంది. మా స్నానం అవగానే మేము బడ హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ క్రౌడ్ చాలా ఉందని తెలియడంతో 3 కిలోమీటర్స్ దూరం లోపలికి నడిచి మళ్ళీ 3 కిలోమీటర్స్ మేము బయటికి నడిచి వచ్చామండి. అక్కడ ఏమీ పంపించట్లేదు. నైట్ అక్కడ ఉండి టైం వేస్ట్ ఎందుకని కాశీకి వెళ్ళిపోయాము. మేము 2 గంటలకు కాశీకి వెళ్ళి అక్కడ లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టుకొని స్వామి దర్శనాని కోసం వెళ్ళాము. 4 గంటలకు స్వామి దర్శనానికి అలో చేశారు. ఎర్లీ మార్నింగ్ 4:45కి మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. విశ్వేశ్వరయ్య దర్శనం అనంతరము కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. అమ్మవారికి కూడా మార్నింగ్ 5 o'clock అవుతుంది. అప్పుడు అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు. అలంకరణ అనంతరము దర్శనం ఉంటుంది. కాసేపు వెయిట్ చేయండి అని చెప్పడంతో మేము అక్కడే కూర్చొని అమ్మవారి శ్లోకాలన్నీ కూడా చెప్పుకొని అమ్మవారి దర్శనం, మొదటి దర్శన భాగ్యం మాకు కలిగిందండి. అమ్మవారి దర్శనం చేసుకొని కాశీ గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి గంగమ్మకు దీపారాధనలు అవన్నీ వెలిగించుకొని మేము
అమ్మవారికి నమస్కారం చెప్పుకొని కాసేపు అక్కడే ఘాట్లలో కాసేపు కూర్చున్నాము. విశ్వేశ్వరయ్య అనుగ్రహంతో, గంగమ్మ తల్లి ఆశీస్సులతో అనుకోకుండా మహాకుంభమేళ ప్రయాణము ఈ విధంగా విజయవంతమైంది. ఆ తల్లికి ఆ తండ్రికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా మహాకుంభమేళకు వెళ్ళి పవిత్ర నది స్నానం ఆచరించాలని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీరామ్.